ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఘనత, మహిమ, ప్రభావములు దేవదేవునికి కలుగునుగాక. ఆమేన్. ఓ మంచి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం వినండి. ఒక మంచి 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 అని చెప్పడానికి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాను. ఒక మంచి సేవకుని గురించి మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకొని వస్తూ ఉన్నాను. మీరు థంబ్నెయిల్ చూసి ఉంటారు. ఓ పక్క ఒక పాస్టర్ గారు, మరొక పక్క ఇంకో పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారు ఎవరంటే గ్లోరియస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి సురేష్ పాస్టర్ గారు. సురేష్ అన్న గురించి చాలామందికి తెలుసు. అయినా థంబ్నెయిల్లో పెట్టినటువంటి ఆ టైటిల్ ఉందే, ఈ పాస్టర్ గారు ఎవరు? ఈయన కోసం సురేష్ అన్న చూడడానికి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి జీడిమెట్ల ఏరియాల్లో హోసనా మందిరం ఉంది. 2008 సంవత్సరంలో జరిగిన ఒక చిన్న సంఘటన అండి ఇది. ఒక చిన్న సేవకుని కోసం ఇతను ఎవరు అని చూడడానికి తన వెహికల్లో సురేష్ అన్న ఆ పరిసర ప్రాంతాల్లో పరిచర్యకు వెళుతూ వచ్చి ఆగి ఆ సేవకుని పలకరించి తనతో కొన్ని విషయాలు మాట్లాడి అతన్ని చూసి ఆనందించి వెళ్ళాడు. ఆ చిన్న సేవకుడు ఎవరయ్యా అంటే పాస్టర్ తిమోతి గారు. ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలోనే పరిచర్య చేస్తూ ఉన్నాడు. తిమోతి అపోస్తలిక్ మినిస్ట్రీస్ అని 60 గజాల సూరారం కాలనీ ఏరియాలో ఉంటుంది ఇప్పుడు పరిచర్య. ఈయన ఎవరంటే మా బ్రదర్, మా అన్నయ్య. 2008 సంవత్సరంలో ఒక సంఘటన జరిగిందండి. హైదరాబాదులో హోసన్నా మినిస్ట్రీస్లో చీఫ్ పాస్టర్గా పాస్టర్ డేవిడ్ రాజు గారు పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. యేసన్న గారికి అత్యంత ఆప్తులు, ప్రాణ స్నేహితులు, దగ్గరగా ఇద్దరు కలిసి ఒకే మాట మీద కొనసాగినటువంటి మంచి ఫ్రెండ్స్ అని చెప్పాలి, ఆత్మీయులని కూడా చెప్పుకోవచ్చు. యేసన్న గారు ఏ విషయంలోనైనా ఎప్పుడు నేను ఎక్కువ నువ్వు తక్కువ అన్నట్లుగా డేవిడ్ రాజు గారిని చూసేవారు కాదు. డేవిడ్ రాజు గారిని ఒక ప్రాణమిత్రునిగానే భావించి నడిపించేవాడు. అయితే డేవిడ్ రాజు గారు పరిచర్య చేస్తున్న చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేకమైన సంఘాలు నడిపించబడ్డాయి హోసన్నా మినిస్ట్రీస్ కింద. అప్పుడు యేసన్న గారు ఏం చేసేవారంటే గోరంట్ల నుంచి తర్ఫీదైనటువంటి సేవకుల్ని డేవిడ్ రాజు గారి దగ్గర పంపిస్తే వాళ్ళు యేసన్న గారు పంపించిన తర్వాత డేవిడ్ రాజు గారు ఆయా సంఘాలకి ట్రాన్స్ఫర్ చేసి నడిపిస్తూ ఉండేవాడు. అయితే జీడిమెట్ల ప్రాంతంలో కూడా ఒక సంఘం ఉందండి. న్యూ శివాలయ నగర్ చెరువు గట్టునే ఉంటుంది. అది కొన్ని సంవత్సరాలుగా అక్కడ పరిచర్య జరుగుతూ వస్తూ ఉంది. అక్కడ ఓ మంచి సేవకుడు సేవను కొనసాగించి సంఘాన్ని కట్టి ఎన్నో నిందల మధ్య, అవమానాల మధ్య దెబ్బలు తిని అనేకుల ద్వారా హింసలు పొంది సంఘాన్ని స్థాపించాడు జీడిమెట్లో. ఆయన పేరు బాబన్న. పాస్టర్ యేసుదాస్ గారు అంటారు, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది. ఈ పాట జీవితం ఆయన గుర్తొస్తాడు. ఒక విలువైనటువంటి ఆణిముత్యాల లాంటి పాటలు రాసి క్రైస్తవ ప్రపంచానికి అందించాడు. మన హోసన్నా మినిస్ట్రీస్లో కూడా ఇంచుమించు 2-3 పాటలునే ఆయన రాసినవి. అయితే ఆయన ప్రారంభించినప్పుడు ఆ సేవ అనేక పర్యాయాలు కుంటుపడుతూ లేస్తూ వచ్చింది. ఆయన గారు ఒక సంఘాన్ని ఈ ప్రాంతంలో కట్టాలని ఆశపడినటువంటి ఆ ఆశ ఆయన ఉన్న కాలం నెరవేర్చబడలేదు. తరువాత అనేక మంది సేవకులు వస్తూ ఉన్నారు వెళుతూ ఉన్నారు కానీ ఆ ప్రాంతంలో సంఘం కట్టబడలేదండి. కానీ 2008 సంవత్సరంలో ఆ సంఘం అక్కడ చర్చి కట్టడానికి
పూనుకున్నారు. అది ఎవరయ్యా అంటే పాస్టర్ తిమోతి. మా బ్రదర్ అని చెబుతున్నాను కదా, మీరు పిక్లో చూస్తూ ఉంటారు. పాస్టర్ తిమోతి గారు 2008వ సంవత్సరం దైవ సేవకులైనటువంటి పాస్టర్ డేవిడ్ రాజు గారిని మెప్పించి ఈ సంవత్సరం కట్టాల్సిందే అని పూనుకొని, పాస్టర్ గారు వచ్చేలోపే గుంటలు కూడా తవ్వించి, గుంటలు తవ్వించి పిల్లర్స్కి అయ్యా రెడీ చేసేవారు రండి అని చెప్పి నడుము కట్టి ముందుకొచ్చి ఆ సంఘాన్ని కట్టడానికి పూనుకున్నాడు. ఇది ఎవరు కాదనలేనటువంటి నగ్న సత్యం. ఈరోజు ఎవరైనా పరిచర్య చేయవచ్చు ఆ ప్రాంతంలో. ఒకానొకప్పుడు ఒక సేవకుని ప్రాణ త్యాగం ఈ రోజున సంఘపు పునాదులు పడడానికి కారణమైనది. ఆ దేవుని ప్రజలారా, బాబన్న గురించి, ప్రస్తుతం ఉన్నటువంటి పాస్టర్ తిమోతి గారి గురించి ఎందుకు ఈ టైంలో కట్టబడిందో అనేది నేను తర్వాత మరొక వీడియో చేస్తాను. చాలా శ్రేష్టమైన అంశాలు దాంట్లో ఉంటాయి. మీరు విని దేవుని దీవెనలు పొందుకుంటారని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవానికి సురేష్ అన్న రావడానికి కారణం ఏంటంటే, సురేష్ అన్న కూడా జీడిమెట్లో పరిచర్య చేసిన వాడే. సురేష్ అన్న పరిచర్య చేస్తూ రామగుండంలో సేవని, గ్లోరియస్ మినిస్ట్రీస్ని అభివృద్ధిలోనికి తీసుకొస్తున్న తరుణంలో ఇక్కడ పరిచర్య చేసినటువంటి బాబన్న తన చివరి గడియల్లో సురేష్ అన్న దగ్గరికి వెళ్ళే దేవుని పిలుపునందుకున్నాడు. సురేష్ అన్నే ఆ బాబన్నకి సమాధి కార్యక్రమాన్ని చేశాడు. చాలామంది సేవకుల్లో ఇంత మంచి సేవకుని ఆశ ఎవరి టైంలో నెరవేర్చబడుద్దా అనేటువంటి ఓ గొప్ప ఎదురు చూపుగా చూస్తూ ఉన్నారు. అదే సమయంలో 2008వ సంవత్సరం ఆ ప్రాంతానికి, జీడిమెట్ల ప్రాంతానికి పరిచర్య నిమిత్తమై దైవజనులు యేసన్న గారు పంపిస్తే పాస్టర్ తిమోతి అనే సేవకుడు అక్కడికి వచ్చాడు. ఆయనే మా బ్రదర్, మా అన్న. ఆయన ప్రాంతానికి వచ్చినాక ఆ మందిరం కట్టబడింది. ఎందరో సేవకులు సంతోషించారని. అప్పట్లో ₹1,00,00,000 వరకు ఖర్చు పెట్టి మందిరం కట్టడం అనేది అసంభవం, ఎక్కడా లేదు. ఏదో రేకుల షెడ్లు వేసుకొని మందిరాలు కట్టుకునేవాళ్ళు, కానీ పెద్ద స్లాబ్ వేసి మీరు ఆ మందిరాన్ని ఇమేజ్లో చూస్తారు. ఆ మందిరాన్ని కట్టి అక్కడ ఉన్నటువంటి పరిచర్యని బలోపేతం చేశాడు. అసలు ఈ సేవకుడు ఎవరు? బాబన్న కట్టాల్సినటువంటి ఆశ, బాబన్న హృదయంలో పెట్టినటువంటి దేవుని ఆ ప్రణాళిక కట్టడానికి వచ్చినటువంటి ఈ సేవకుడు ఎవరు చూడాలని చెప్పి అంత గొప్ప స్థాయిలో ఉన్నటువంటి గ్లోరియస్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి సురేష్ అన్న, అప్పుడు సురేష్ అన్నకి ఆల్టోనో ఏదో కారు ఉండేదండి, చిన్న కారు. నేను కూడా అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాను సురేష్ అన్న వచ్చినప్పుడు. సురేష్ అన్న ఆల్టో కారు పైన అది సౌండ్ సిస్టమ్ ఇవి పెట్టుకోవడానికి పైన అది కూడా ఉండేది, స్టాండ్ ఉండేది. తనతో కొంతమంది సేవకులందరిని తీసుకొని సురేష్ అన్న వచ్చి స్వయముగా ఎవరు ఇక్కడ పాస్టర్ అని చెప్పి అడిగి, ఆయన ప్రసంగాలు కూడా కొన్ని సీడీలు ఉంటే ఇచ్చాడు. ఆయన ప్రసంగాలు నేటికి మా దగ్గర ఉన్నాయి, ఆ సీడీలు దాచిపెట్టాం. ఓ మంచి సేవకుడు, చిన్న సేవకుడు, దేవుని సేవలో చిన్నవాడైనా బలమైన కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. మేము చేయలేనటువంటి పని ఈయన ద్వారా నెరవేర్చబడుతుందని చెప్పి ఇతనెవరు చూడాలనేసి ఆయన ఆతృతతో వచ్చి ఎంత ప్రేమగా పలకరించాడో. అప్పుడే సురేష్ అన్నని ప్రత్యక్షంగా మేము చూడడం. పాస్టర్ గారు అని, చిన్నవాడైనా పాస్టర్ గారని మర్యాదపూర్వకంగా పిలిచి ప్రార్థన చేసి, నేను ఇలా అంటే అన్నా మీరు తెలుసన్నా అని అన్నాడు. కొన్ని విషయాలు సేవలో చెప్పి ఆ విధంగా తనని బలపరిచి, మా అన్నయ్యని బలపరిచే సేవలో ఆ రోజు ఆయన ప్రార్థన చేసి మరి వెళ్ళాడండి. సురేష్ అన్న గురించి చెప్పాలంటే చాలా దీన స్వభావం కలిగిన వాడు. ఆమేన్. ఏదైతే దేవునితో నిత్య నిబంధన ఒడంబడిక చేసుకున్నాడో ఆ పిలుపు కొరకై, ఆ త్యాగము కొరకై తుది శ్వాస వరకు పోరాడినటువంటి దీన సేవకుడు, మంచి సేవకుడు, గుణవంతుడు అని చెప్పవచ్చు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాల మధ్య కూడా తన సేవలో ఎక్కడ త్రొట్టిల్లిపోకుండా దేవుని వైపు మాత్రమే చూస్తూ, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచూ అని అపోస్తులుడైన పౌలు ఏ విధముగా సంఘానికి వ్రాశాడో ఆ వాక్యాన్ని చేతబట్టిన వాడై ఒక బలమైనటువంటి సేవను చేసి
తుది శ్వాస వరకు కూడా చిన్న మెడిసిన్ కూడా వేయకుండా విశ్వాసపు పరుగు కొనసాగించి ఆయన దైవికమైనటువంటి స్వస్థతలో నిలిచి దేవుని పిలుపుని అందుకొని అతి చిన్న వయసులో ఆయన అలా దేవుని యొద్దకు వెళ్ళినవాడు. ఇంచుమించు 49 సంవత్సరాల వయసులో అనుకుంటా దేవుని పిలుపుని అందుకొని వెళ్ళిపోయాడు సురేష్ అన్న. సురేష్ అన్నలో ప్రేమ, సురేష్ అన్నలో దయ, సురేష్ అన్నలో జాలి అనేవి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటే వాటికి కొదువే లేదు. ఈ రోజున ఒక సేవకుడిని పెట్టి ఆ సేవకుడు ఎలా ప్రసంగం చేస్తున్నాడని కింద కూర్చున్న ప్రజల్లో అతన్ని పరీక్షించే మనుషులను పెట్టి వెళ్ళిపోతారు కొంతమంది. ఎందుకంటే అతను ఎలా చెప్తున్నాడో మళ్ళీ వచ్చి ఈయన అడగరు, ఇతన్ని టెస్ట్ చేయడానికి పెట్టారే వాళ్ళని కనుక్కునే సేవకులు ఉన్నటువంటి ఈ రోజుల్లో తన దగ్గర నుంచి వెళ్ళిపోయిన 2 సేవకులు మరలా వచ్చి కలిసి అన్నా మమ్మల్ని క్షమించంటే సంఘం ఇచ్చి వారిని దూర ప్రాంతాలకు పంపించి సంఘం ఇచ్చి సేవ చేసుకోండి అని ప్రేమతో వారిని చేరదీసిన యేసుక్రీస్తు స్వభావము కలిగినటువంటి సేవకుడని చెప్పుటలో ఏమాత్రము సందేహము లేదు లేదు లేదు. సెలబ్రిటీలుగా ఎందరో ఊరేగుతున్నటువంటి ఈ దినాల్లో అటువంటి సమర్పణ, త్యాగం, వైరాగ్యం ఉపదేశములో సంఘాన్ని నాటి ఉపదేశము ద్వారా ముందుకు సంఘాన్ని నడిపించేటువంటి ఒక గొప్ప వైరాగ్యము కలిగినటువంటి సేవకుడని చెప్పుటలో మాత్రము సందేహము లేదండి. ఏనాడు కూడా తనకు భక్తి నేర్పిన సేవకులను దూషించినట్టు కానీ ద్వేషించినట్లు కానీ కనపడిన వ్యక్తి కాదు కాదు కాదు. మేము ఆ రోజుల్లో సురేష్ అన్నని అంతగా గమనించలేదు, కానీ ఆ తర్వాత సురేష్ అన్న గమనిస్తే ఆయన ప్రేమకు కొదువు లేదు. నేను ఒకసారి మనోహరమైన ఉపవాస పండుగలని జరుగుతూ ఉంటే 2013 14 వెళ్ళాను. ఆ మీటింగ్స్కి వెళ్ళి చూసి వచ్చాను. ప్రస్తుతం రామగుండంలో మనోహరమైన ఉపవాస పండుగలు జరుగుతూ ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాలు తెలియజేయాలని ఆశపడ్డాను. అయితే ఆ ప్రాంతాల్లో ఎవరున్నా కానీ ఆ మనోహరమైన ఉపవాస పండుగల్లో పాలు పంపులు పొందండి. ఒక మంచి సేవకుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడు ఆ ప్రాంతానికి వచ్చి తన జీవితాన్ని దారపోసి, తన జీవితాన్ని త్యాగము చేసి, శ్రమ అయినా ఖడ్గమైన, మరణమైన జీవమైన, ఉన్నవి అయినా రాబోవునవైనా ఏదైనా సరే నేను నా దేవునితో చేసుకున్నటువంటి నిత్య నిబంధనతోనే నేను కొనసాగుతాను అని వెన్ను చూపక ముందుకు నడిచినటువంటి ధైర్యము, విశ్వాసములో ధైర్యము కలిగిన సేవకుడు అని చెప్తానని నేను. ఇలాంటి మంచి సేవకులు దేవుని పిలుపునందుకొని వెళ్ళిపోయిన తర్వాత ప్రాణమంతా సొమ్మసిల్లిపోయినట్లుగా అనిపించేది. ప్రభువా, నీ రాకడ దగ్గర పడా ఏంటి, మంచి మంచి సేవకులందరూ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నావు. ఇటువంటి మంచి సేవకులు నడిపింపు కనుక ఈ రోజుల్లో లేకపోతే విశ్వాసులు దిగజారిపోయినటువంటి అనుభవాల్లోకి వెళ్ళి వారి విశ్వాసాన్ని నీరుగార్చుకొని సాతాను కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోతారేమోనన్న భయం వేసేది సేవకుల దేవుడు పిలుచుకుంటున్నప్పుడు. మంచి ఫలాన్ని దేవుడు కోసుకుంటాడు. అయితే వారి సమయం ఆసన్నమైందా, దేవుని పిలుపు సమీపించిందా అనే దానికన్నా కూడా వారు వెళుతూ ఉన్నప్పుడు ఆ బాధ, హృదయ వేదన మహాభయంకరంగా ఉంటుందండి. రానున్న దినాల్లో ఎటువంటి వాళ్ళు వచ్చి సంఘాలని వేరే 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 మార్గాల్లోకి నడిపిస్తారోనని భయం వేసేది. కానీ గ్లోరియస్ మినిస్ట్రీస్ పరిచర్య తరపున సురేష్ అన్న ఓ మంచి సేవకుడని చెవుటలో 1% కూడా సందేహం లేదండి. 99.9 అనేది కూడా లేదు, 100కి 100% ఆయన సరిపోయిన వాడు. దేవుని పిలుపునందుకుని పరిచర్య చేసి వ్యక్తిగతంగా చూసుకోండి, ఉపదేశానుసారంగా చూసుకోండి, ఆత్మీయంగా చూసుకోండి, ఐక్యతలో మీరు టెస్ట్ చేయండి, సమాధాన పడే విషయంలో మీరు పరీక్షించండి. ఎందులో చూసినా కూడా ఒక అడుగు అలా పైనే ఉంటాడు, కానీ ఎప్పుడు దిగజారిపోయినటువంటి అనుభవాల్లో నడిచిన వాడు కాదు. తెలంగాణ ప్రాంతమే కాకుండా
ఈ ఆంధ్రాలో కూడా కొంతమందిని గ్లోరియస్ సహవాసంలో కలుపుకొని ఆ పరిచర్యలను మీ పరిచర్యలు మీరే చేసుకోండి, గ్లోరియస్ పరిచర్యలో నేను మీకు సపోర్ట్గా ఉండి నడిపిస్తూ ఉంటానని ఎందరినో ఈ ప్రాంతాల్లో కూడా ధైర్యపరిచిన వాడు. ఓ సేవకుడు ఇక్కడ బసవ పుణ్య స్టేడియంలో మీటింగ్స్ పెడితే సురేష్ అని వచ్చినప్పుడు వెళ్ళాను. ఆయన ప్రసంగించే విధానం, ఆ బోధ, ముందు ఆయన అలా జీవించి దాన్ని బోధించేవాడు. బోధించేవానిలో ఆ ప్రవర్తన విధానము లేకుండా బోధ చేస్తే అది వినేవానికి ఫలితం ఉండదు, ఫలభరితమైన జీవితం చేసేటువంటి విశ్వాసులు కూడా ముందుకు రాలేరు, దేవుని కార్యం జరగదు అక్కడ. కానీ ఓ సేవకునిలో తాను అలా జీవిస్తూ బోధిస్తే అది ఎలా ఫలభరితముగా సంఘం మార్చబడుద్దో గ్లోరియస్ మినిస్ట్రీస్లో ఆ నడిపింపులో ఉన్నటువంటి నాయకుడైన సురేష్ అన్నలో మనం చూడొచ్చండి. ఉపదేశాన్ని ఖండించి హెచ్చరించి బోధించుటలో సరిపోయినవాడు, దైవిక స్వస్థతలో తుది శ్వాస వరకు కూడా నిలబడినవాడు, దేవుని రాజ్య వ్యాప్తిలో ఒక చిన్న దీపముగా వెలిగి ఆ వెలుగులోనికి అనేకులను తీసుకుని వచ్చి దేవునికి ఆత్మలను అప్పగించినటువంటి విశ్వాసపు సేవకుడు, విశ్వాసపు వీరుడు అని చెప్పొచ్చు. నా దేవుని ప్రజల అంత సేవ చేసినటువంటి సురేష్ అన్న, మా అన్నయ్య ఆ ప్రాంతంలో, జీడిమెట్ల ప్రాంతంలో ఎందరో 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 ఆ మందిరాన్ని కట్టేది ఎవరు, బాబన్న తర్వాత ఆ మందిరాన్ని కట్టాలని ఆలోచనలోకి ఎవరొస్తారని చూస్తే తీరా లేమల్లె ప్రాంతంలో నుంచి పరిచర్యకు వచ్చినటువంటి మా అన్నయ్య ద్వారా ఆ మందిరం కట్టబడింది. నిశ్చయం, ఇది వాస్తవం. దీని వెనుక కొన్ని విషయాలు ఉన్నాయి. బాబన్న కట్టాలనుకున్నది ఇతని ద్వారానే ఎందుకు కట్టబడింది అనే విషయాలు కొన్ని ఉన్నాయి. మరొకసారి మీతో సవివరముగా సువిశాలముగా మీతో పంచుకొని క్షుణ్ణంగా కొన్ని విషయాలు తెలియజేయాలి. ఆ విషయాలను మీకు తెలియజేసి మీరు తెలుసుకొని సేవలో ఎదురైనటువంటి సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళేవారిగా మీరు మార్చబడతారని, ఇలాంటి సురేష్ అన్న లాంటి వారిని మాదిరిగా పెట్టుకొని మనం ముందుకు నడిపించబడగలిగితే దేవుడు మన వెనువెంట ఉండి సాహసమైన కార్యాలు చేస్తాడనడంలో ఎటువంటి సందేహము లేదు. దేవుని మహాకృప మీకు మెండుగా ఉండాలంటే మీరు దేవునితో ఏదైతే ఒడంబడిక చేసుకున్నారో దానిని మరచి జీవించకూడదు. దానిని తొక్కి మరలా మీరు వెనుకడుగు వేసి రాజీ పడి జీవితాన్ని మార్చుకొని బ్రతుకకూడదు. ఒక వీరునిలా, ఒక యోధునిలా, సైనికునిలా అంటాడు కదా తిమోతితో, సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడో. చివరిగా అంటాడు, మంచి పోరాటం పోరాడాను తిమోతి, నా పరుగు కడముట్టించానంటాడు. అటువంటి పోరాటం పోరాడి అనేకులు మాదిరిగా నిలిచినటువంటి సురేష్ అన్న కూడా మా జీవితాలతో అలా మాట్లాడి ముచ్చటించి ఆయన చేసిన పరిచర్యలో మేము కూడా పాలుభాగస్తులైనట్లుగా కొన్ని విషయాలు, కొద్ది విషయాలు జరిగినందుకు మా జీవితాల్లో మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఇంకా గ్లోరియస్ మినిస్ట్రీస్ ద్వారా బలమైన పరిచర్యలు జరగాలని, ఆ విధంగా ఆ పరిచర్యను ఇంకా ముందుకు నడిపించాలని దేవుడు వారికి చాలిన కృపను, ధైర్యాన్ని అనుగ్రహించి ఏ సాతాను కనుదృష్టి కూడా ఆ పరిచర్యలపై పడకుండా రానున్న దినాల్లో ఒక బలమైన సేవకులను నిలబెట్టి వాడుకోవాలని ఎంతో హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. నిశ్చయముగా నా దేవుడు మీ అందరిని బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇటువంటి విషయాలు అనేకులకు చేరువవ్వాలంటే ఒక చిన్న వీడియో చూసిన వారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ముందుకు బూస్ట్ చేయబడుద్ది.
ఇది ముందుకు బూస్ట్ చేయబడుతుంది కనుక మంచి విషయాలు, మంచి సేవకుల గురించినటువంటి విషయాలు అనేకులు తెలుసుకోవాలంటే మీ సపోర్ట్ అవసరం కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరిచి ఆశీర్వదించి నిత్యమైన కృపలో ఆయన రాజ్యానికి వారసులుగా మార్చునుగాక. ఆమేన్. మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా.